కుండ బిర్యానీ అయితే కుండ పెట్టాలా? ఉన్నాయి ప్లేట్లు ఉన్నాయని ఎత్తానని చెప్పి. ప్లేట్లు ఉన్నాయని ఎత్తానా? అత్తందా? అత్తంది. తలకాయ వాసన వస్తుందా? నాకు కళ్ళు మండుతానే, మంట మండతలేదు. పోయి ఆరిపోతలేదు కాదు రాబు ఇన్న దిగి నడిచిపోదు. ఎక్కుతలేదు. ఎక్కుతలేదా? మొన్న వేగానా పెట్రోల్ తక్కువ పైలో పెట్టు ఇక్కడ రోడ్డుకు పెట్టినా అయిపోవు. కట్టమవుతుంది సింటూ కష్టపడకుండా వస్తాను. రోడ్డు మంచిగా లేదా? చెట్లు తెల్లారి వరకు తీరైతే, మళ్ళీ రేపటి వరకు తీరైతే, ఎల్లుండి వరకు తీరైతే. ఏం చెట్లు ఇవి? పుచ్చ తోట. ఏమైందా? అది పంపుకుంటే అటే తొందర పడుతుంది. ఇట్లా తెచ్చిన చుట్టూ బైక్ అడికి నాకు. అమ్మా ఇలా ఏం చెప్తానే? ఇవాళ కుండల చికెన్ బిర్యానీ వండుకుందామని బైక్ అడికి వచ్చిన. చికెన్ తినక చాలా రోజులు అవుతుంది. వైజాగ్ పోయినాం కానీ ఆడ తిందామంటే పప్పు చారులు అన్నమే తిన్నాం పడదని. సరే చెయ్యి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మంచిగా గడుక్కున్న చికెన్ ఇంట్లో ఎత్తాను. మంచిగా ఎన్నిసార్లు కడిగినా చికెన్? 3 సార్లు కడిగి. ఓకే. ఫ్రెష్ కొత్తిమీర తెంపుతానా. అటే గుంజుకోతానా? బరువు బాగుండదు వజన్. నువ్వేం చెప్తానో అని అమ్మ బిడ్డలు చెప్తాను. ఉల్లిగడ్డ కోసుకోవాలి. చికెన్ మసాలా దంచుకుంటానా. మంచిగా దంగుతాను. లెగ్ పీస్ ఒకటే వచ్చింది. లెగ్ పీసులు కొట్టియలే మా చికెన్ షాప్ ఆయన. కాదు, కిలో గుంట ఒకటే ఇచ్చిండే. కిలో గుంట ఒకటే ఇచ్చిండు. ఏమెత్తానా? ఫస్ట్ కారం ఎత్తాను ఒక 2 చెంచాలు. కారప్పుడు మనదేనా? మనదే. కొత్తది వచ్చిందా? కొత్తది వచ్చింది. నెక్స్ట్ ఏమెత్తాను? పసుపు ఎత్తాను. సరిపోయేంత అల్లం వేసుకోవాలి. చెంచాడు ఉప్పు వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి ఎత్తాను. ఇప్పుడు మనం ఫ్రెష్గా దంచి పెట్టిన గరం మసాలా ఎత్తాను. అదేంటి? అదేం చెక్క? దాచిన చెక్క. ఇలాచి ఎత్తాను. ఎలర్జీ? ఇలాచి పెద్ద ఇలాచి అనేది. పెద్ద ఇలాచి. ఓకే. ఏంటితో నాకు పేర్లు అని రాదు, నేనేం చేయాలి. ఇక నూనె పోతాను. చాలు. నిమ్మకాయ కోసిన. నిమ్మకాయ వక్క అయితే నిమ్మరసం ఇళ్ళనే పిండుకుందాం. ఇక మన బర్రె పెరుగే. ఫ్రెష్ పెరుగు అనేది? ఫ్రెష్ పెరుగు గట్టిగా ఉన్నది. బర్రె తావుదా? కేకు లెక్క కానీ గంట చిన్నగా ఉండదు. బర్రె తావుదా? బర్రెదే. పెరుగు కూడా ఎత్తారా నల్ల? పుల్ల పుల్ల ఉండదా? మంచుకుంటుంది. చాలా. ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత ఏం చేయాలి? కొద్దిసేపు పక్కకు పెట్టాలి. అర్ధగంట వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇది మగ్గే వరకు మూత పెడతాను. పైన 20 సార్లు కారపొడి పసుపు ప్యాకెట్ పడ్డది. అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాం అనుకుంటే లేవెట్టే వరకే సగం జీవితం అయిపోతుంది. వాటిని అమ్మాడే పోరాడు పడ్డట్టు పడుతుంది. అదే లెక్క. పొయ్యి అంటుకుంటలేదా? గాడిపత్తాను. కూర పొయ్యి అంటే స్టార్ట్ చేస్తాను. గాడిపత్తాను కథ నాకు తెలుసు. గాడుపు వీళ్ళు పొయ్యి అంటే పెడతానులే. మనం పొయ్యి అంటే పెట్టే దానికి తెలుసా? ఓకే. ఫైనల్ అంటుకున్నది 3 అగ్గు పుల్లకు. ఏమంటుకున్నా గడ్డి మండుతాను. వంటగారు అనుకునేది కదా. 7 పెళ్ళిళ్ళు చేసుకునేదట పొయ్యుదలేక. ఒక్కరు ఎందుకు? పొయ్యుదుడితో కష్టం. కడుపులో పేగులన్నీ అదే వెనకట్టినట్టు శాస్త్రం ఉన్నది. 7 పెళ్ళిళ్ళు చేసుకున్న సుత పొయ్యుదుడు తప్పలేదట. ఈ కాల పుల్లకు తప్పింది. వెనకట నిప్పేసుకుంటా. అగ్గిపుల్ల కాదు, బుత్తంత నిప్పియవా అని అన్నాడు. నిప్పుకు పైసలు అన్నాడట వాడు. నిప్పుకు పైసలు అనగానే ఎంత అంటే పావులు అన్నాడట. పావులు అనగానే పావులు ఇచ్చి నిప్పు తీసుకున్నాడట. అని గుడిసె మీద నిప్పు వేసి పెట్టాడు. గుడిసె మీద నిప్పు ఎందుకు వేసినామంటే పైసలకు నిప్పు అమ్ముతాను అన్నాడు. అంత మండుతాను అమ్ముకో అన్నాడు.
శాస్త్రం అది. శాస్త్రం. ఇప్పుడు కడాయి పెట్టుకుంటారం. ఇప్పుడు మూకుడు కడాయి పెడతానా. మనం ఏమంటారు దీన్ని? మూకుడు. ఉల్లిగడ్డలు గోలిచ్చటానికి నూనె పోస్తానా. నూనె వేడైంది. ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా గోలించుకుందాం. ఎర్రగా గోల్డ్ కలర్ వచ్చేదాకా గోలిద్దాము. గోలినానే. కుండ బిర్యానీ అయితే కుండ పెట్టాలనా? కొత్త కుండ నానే? కొత్త కుండ. చాలాసేపు కుండను వేడిగా ఉంచద్దు, గ్లాస్ అందుకో. ఎక్కువసేపు అయితే మరి ఉండకుండా కలుగుతుంది మరి. నీళ్ళు వేడైనాయి. కొంచెం అల్లం ఎత్తానా. బగారాకు 2 ఎత్తానా. 4 పచ్చిమిరపకాయలు కట్ చేసిన పచ్చిమిరపకాయ వక్కలు ఎత్తానా. ఉన్నాయి ప్లేట్లు ఉన్నాయని ఎత్తానని చెప్పి. ప్లేట్లు ఉన్నాయని ఎత్తానా. కొత్తిమీర ఎత్తానా. కళ్ళు మండుతారు. నాకు కళ్ళు మండుతానే, మంట మండతలేదు. పోయి చెంచాడు ఉప్పు ఎత్తానా. ఎక్కువ అవుతుంది కాదు, కొంచెం అంత నూనె పోతానా. చాలు. మూతి ఇటు సైడ్ పెట్టాను, అటు సైడ్ ఇటు సైడ్ పెట్టాను. అటు సైడ్ పెడితే అటు సైడ్ పెడితే గాడిపోతుంది, ఇటు సైడ్ పోతే గాడిపోదు. అవునా? నేను అటు సైడ్ అనుకున్నా. కాదు. మరి అటు సైడ్ ఎప్పుడు పెట్టాలి? అటు సైడా? అటు సైడ్ దీపం ముట్టించేటోళ్ళు పెడతారు గిట్లా. ఎసరు వచ్చిందా అమ్మ? ఎసరు వచ్చింది. మంచి వాసన వస్తుంది. ఇగో బియ్యం ఎత్తాను, బాస్మతి బియ్యం. జీడిపప్పు వేసిన రోస్ట్ చేసుకుంటాను. చేతిలో నెయ్యి ఎందుకు తీసుకున్నావే? కొంచెం మన ఇంట్లో నెయ్యి ఉండగానైతే కుండకు రాస్తామని. అవునా? తీసుకున్నా. కుండకు రాస్తే ఏమైతే? నెయ్యి వేసుకోవాలి బిర్యానీకు. ఆవు నెయ్యి, బర్రె నెయ్యి? బర్రె నెయ్యి. ఆవు నెయ్యి. ఆవు నెయ్యి. ఇట్లా దీన్ని ఏమంటారు? ఇట్లా కలిపి పెట్టుకుని అన్ని మాల్ మసాలాలు, ఉప్పు, కారము, పెరుగు వేసి కలిపి పెట్టిన. ఎంతసేపు అవుతుంది కలిపి? గంట అవుతుంది. ఓకే. కుండలు ఎత్తానా? కుండ చికెన్ కాబట్టి కుండలు ఎత్తాను. సగం సగం ఉడికిన అన్నం ఎత్తానా. గోలిచ్చిన ఉల్లిపాయలు బాగా గోలి. కొంచెం కలర్ నీళ్ళు పోతానా. అన్నం గంజి నీళ్ళు అయితే కొన్ని పోతానా. చీలబడ్డా ఇట్లా 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 సైడ్ కన్నా. కుండ చికెన్ బిర్యానీ ఏడాదాకా వచ్చింది. కుండ చికెన్ బిర్యానీ అయితే ఏమో అవుతుంది. అన్నం వేసిన, చికెన్ వేసిన, అన్నీ వేసిన, చుట్టూ గోధుమ పిండితో సీల్ చేసిన, కొంచెం చేపు 5 నిమిషాలు సన్న మంట పెట్టిన. ఇప్పుడైతే నిప్పుల మీదనే ఉన్నది. ఒక 10 నిమిషాలు అయినాక చూద్దాం. వాసన అయితే మంచిగా వస్తుంది. నాళ్ళకెళ్ళి అత్తలేదా? అత్తందా? నీకు అత్తందా కొంచెం? అయ్యో ఆయన బర్రె అత్తందా? వస్తుంది. వాసన వస్తుందా? వస్తుందా? దానికి తిని వస్తాను చెవులు. వస్తుందా వాసన? నీకు కొంచెం వేసిపోతాం అమ్ములు. బిర్యానీ పేలుతుంది. అల్ల గోధుమ పిండి పడుతుంది. సూపర్. కలర్ అయితే సూపర్. ఇది నిమ్మకాయ 2 పడతలేదు. ఫైనల్ చికెన్ బిర్యానీ. నాకైతే కాలుతుంది. ఎన్ని కథలు పడ్డా అయితే పడతలేవు. బిగ్ పీస్ ఉడికింది. ఉడికింది మస్తున్నారు. ఇక కుండ వాసన మంచిగా వస్తుంది. సూపర్ టేస్ట్ ఉన్నది. సూపర్. మన కొత్త కారపొడి పసుపు వచ్చింది. కావాలి అన్నోళ్ళు వెబ్సైట్లో బుక్ చేసుకోండి. మన పైన ఉంటుంది నెంబరు.